వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒక చిన్న పిల్లల ఇష్యూ గురించి మాట్లాడాలి సార్. ఓకే. ఒక నలుగురు పిల్లలు ఒక రీల్స్ వీడియో చేయడానికి ఒక చెట్టు దగ్గర వెళ్ళారు సార్. ఒక హ్యాంగింగ్ సీన్ చేయడానికి ఒక అబ్బాయి హ్యాంగ్ చేయడానికి చెట్టు దగ్గర హ్యాంగ్ అయ్యాడు. మిగతా వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఒక తాడుకి ఒక అబ్బాయి హ్యాంగ్ చేసుకున్నాడు, మిగతా వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఆ తాడు బిగిసుకపోయింది, ఆయన కొట్టుకుంటున్నాడు ఒక అబ్బాయి. మిగతా వాళ్ళు దాన్ని హ్యాంగ్ అయింది అంటే యాక్టింగ్ అనుకున్నాడు, కానీ నిజంగా అబ్బాయి కొట్టుకుంటున్నాడు, ఆ హ్యాంగ్ అయింది. ఆ తాడు ప్రాణాలే తీసిండు ఆ అబ్బాయిది. ఈ విషయంలో మీరేమంటారు? చిన్నపిల్లలు ఇలా చేయొచ్చా? రైట్. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళు 9 నుంచి 10 సంవత్సరాల వాళ్ళది ఈ ఘటన అయితే జరిగింది. అది చాలా తప్పు. సో చిన్నపిల్లలకి సరైన అవగాహన లేకపోవడం వల్ల అది జరిగింది. సో వాళ్ళు కూడా కావాలని ఏం చేయలేదు, ఏదో సరదాగా రీల్స్ చేసుకుందాము అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి, అది కూడా దానికంటే ముందు వేరే వాళ్ళు ఇలా చేసింటే కొన్ని లక్షల వ్యూస్ వెళ్ళినాయి అన్నటువంటిది వాళ్ళ మెయిన్ ఉద్దేశము. బట్ అక్కడ పోయిన తర్వాత ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ విధి అలా వాళ్ళని అక్కడ డిసైడ్ చేయడంతో అది హ్యాంగింగ్ అయితే అయ్యింది. ఆ అబ్బాయి ప్రాణాలు అయితే కోల్పోయినాడు. బట్ ఇక్కడ ఆ అబ్బాయి ఒక్కడే కాదు ప్రాణాలు కోల్పోయింది, వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నా కూడా ఇప్పుడు శవంతోటే సమానము. ఎందుకంటే 9 నెలలు పెంచినారు, వాళ్ళ గురించి ఎన్నో కలలు కనింటారు. అటువంటిది అర్ధాంతరంగా అర్ధాయుష్తోటి అట్లా పిల్లలు చనిపోవడం అన్నది, తల్లిదండ్రుల ఘోష అన్నది ఎవడు కూడా వివరించలేరు, వర్ణించలేరు ఆ బాధ అన్నటువంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళే కాదు అసలు ఇది మెయిన్ తల్లిదండ్రులే వాళ్ళకి అంటే ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఎవడు బిజీలలో వాళ్ళు ఉన్నారు, అది కరెక్ట్, ఒప్పుకుంటాం. ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలు ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, పిల్లలు ఇంకా మెయిన్ ఏంటంటే కనుక ఎటువంటి ఫ్రెండ్స్ వాళ్ళకు ఉన్నారు అన్నది చెక్ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. అదే మెయిన్. వాడు 10 ఇయర్స్ ఉండొచ్చు, 20 ఇయర్స్ ఉండొచ్చు, 25 ఇయర్స్ ఉండొచ్చు, 15 ఇయర్స్ నుంచే ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలకి వెళ్తున్నారు, కార్పొరేట్ కాలేజీలకి వెళ్తూ ఉన్నారు. కార్పొరేట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ వాళ్ళే స్మోకింగ్ చేస్తూ ఉన్నారు, డ్రింకింగ్ చేస్తూ ఉన్నారు, టీచర్లకి చుక్కలు చూపెడతా ఉన్నారు. ఎన్నో చూస్తూ ఉన్నాం ఇటువంటిది. ఎటువంటి ఫ్రెండ్స్ ఉండాలంటే సార్ ఎట్లా అవన్నీ మనం గమనించగలుగుతాం? వాళ్ళు స్కూల్కి వెళ్తారు, అక్కడ ఏం చేస్తున్నారు అని మనకు ఎట్లా తెలుస్తుంది? అది తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడానికి అందరికి ఆఫీసెస్ ఉంటాయి, అందరికి లైఫ్. అవును, అందుకే కదా పిల్లలు, అందుకే అట్లా పిల్లలతోటి ఎడ్యుకేట్ చేయలేదు కాబట్టే తల్లిదండ్రులు ఇప్పుడు ప్రతి క్షణము బాధపడతా ఉన్నారు. పూర్వకాలంలో అట్లా లేదు. ఎంత స్పెండ్ చేసినా కొద్దిగా హిడెన్ చేస్తున్నారు సార్ పిల్లలు. అది హిడెన్ చేస్తున్నారు అంటే గనక జనరల్ గా మనం ఏం చేయాలరా అంటే గనక వాళ్ళ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ గనక సరైన విధంగా తల్లిదండ్రులు చెక్ చేసుకున్నట్లయితే గనక వాళ్ళు పాస్వర్డ్లు పెడతారు, కీ లాక్లు పెడతారు, ఫోన్ తల్లిదండ్రులకు ఇవ్వరు. అంటే తల్లిదండ్రులకు వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నారు, వాళ్ళ బాగోగుల కోసం ఫోన్ ఇస్తే దాన్ని తెలియకుండా వీళ్ళు అన్ని లాక్లు పెట్టుకొని ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏమేమి ఇబ్బందులలో పడుతున్నారో తెలియదు, ఎటువంటి ఆ స్కామ్లు వేస్తున్నారో తెలియదు. ఫైనల్గా ఫైన్ డే ఏదైనా జరిగినప్పుడు అమ్మాయి ఇది జరిగిందే, నానా ఇది జరిగిందే అని వచ్చి ముందర నిలబడతారు, అమాయకమైనటువంటి ఫేస్ పెట్టేసి. ఇంకో పాయింట్ ఏం చెప్తారు సార్, అమ్మ నీకేం తెలియదు, నీకేం తెలియదు నాన్న, ఇక్కడ మాకు తెలుసు అంటే మీ కాలము వేరే మా కాలం వేరే అన్నట్టు ఒక పాయింట్ తీసుకొచ్చేది. అది ఇక్కడ ఎట్లుంటదంటే మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటాను. మీరేమో చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివింటారు, ఒక పల్లక బల్లపం ఉంటే గనక అప్ టు 5th క్లాస్ వరకు మీరు చదివింటారు. మీకంటే లోక జ్ఞానం అయితే లేదు, ఒప్పుకుంటాను. బయట ఏం జరిగే విషయాల గురించి కూడా మీకు తెలియదు, అది ఒప్పుకుంటాను. కానీ అక్కడ పిల్లలకు తెలియని విషయం ఏంటంటే గనక తల్లికి ఈ బయట ప్రపంచం గురించి ఏం తెలియకపోయినా కూడా పిల్లలు చేసే
ప్రతి ఒక్క పని తల్లికి అర్థమవుతూ ఉంటుంది. పిల్లలు మాట్లాడే ప్రతి ఒక్క మాట అది ఎంత లోపల నుంచి వస్తుందా అన్నటువంటిది అర్థమవుతూ ఉంటుంది. పిల్లలు చేసే ప్రతి ఒక్క దీన్ని ఏమంటారు హైడింగ్ ఉంటుంది చూడండి, ఆ హైడింగ్ కళ్ళకు కనపడినట్టు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ జనరల్ గా తల్లిదండ్రుల దగ్గర ఏంటయ్యా అంటే బయటి ప్రపంచంలో జరిగేటటువంటి కొన్ని విషయాలపైన సరైనటువంటి వర్డ్స్ అయితే రావు, కానీ సరైనటువంటి భావాలు, సరైనటువంటి ప్రేమలు, సరైనటువంటి ఫ్రెండ్షిప్లు అన్నీ కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతూనే ఉంటాయి. తల్లిదండ్రులకు తెలియదంటూ ఏమీ ఉండదు. బట్ ఇక్కడ పిల్లలకి ఒక ఫ్రీడమ్ అన్నది ఇచ్చి నా కొడుకు నా కూతురు కష్టపడకూడదు, నా కూతురు కొడుకు ఎక్కడ కూడా చిన్న దెబ్బ తగలకూడదు అన్నటువంటి తల్లిదండ్రుల ఆలోచన వల్లనే పిల్లలు ఈ రకంగా ఇప్పుడు తయారైనారు. అదే పిల్లలని మీ కాలంలో అయ్యోరు బెత్తం తీసుకొని చింతబర్రెలు తీసుకొని వీపులు పలికేటట్టు కొట్టినా కూడా ఆ టీచర్స్ ని ఒక్క మాట అనకుండా వాళ్ళు గురువులు నువ్వేదో తప్పు చేస్తేనే శిక్షించినారు అన్నటువంటిది తల్లిదండ్రులు చెప్పేటటువంటిది పిల్లలకి. ఇప్పుడు అలా ఉన్నారా? లేరే. అందుకే పిల్లలు ఇబ్బంది పడట్లేదు కాబట్టే, పిల్లలు సరైన విధంగా నేర్చుకోలేదు కాబట్టే ఇప్పుడు తల్లిదండ్రులకు ఆ శిక్షలు ఇండైరెక్ట్ గా పిల్లలు వేస్తున్నారు. అది మీకు తెలియదని పిల్లలు అనొచ్చు. ఎస్, నాకు మీలాగా హైటెక్ యుగం తెలియకపోవచ్చు, కానీ మీ ప్రతి క్షణము, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన నేను కళ్ళు మూసుకుంటే వినపడుతూనే ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి. సార్, ఇప్పుడు ఆ చిన్న పిల్లలు అట్లా వీడియో తీసుకుంటా హ్యాంగ్ చేసుకుంటా చనిపోయారు. అది ఎంతమంది అలా చిన్న పిల్లలు చేస్తున్న తప్పులు అవి ఎట్లా మనం ఆపగలుగుతాం అలాంటివి? రైట్. ఎలా ఆపగలుగుతాము అంటే కనుక సరైనటువంటి ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి వాళ్ళ శరీరం అంటే మనిషిగా పుట్టిన తర్వాత నీకు ఇన్ని బాధ్యతలు బరువులు ఉంటాయని సరైనటువంటి అవగాహన ఇవ్వడం ద్వారా, ఇప్పుడు నువ్వు చెప్తే వినరు, నేను చెప్తే వినరు, ఎవరు చెప్పినా వినరు, కానీ మనల్ని ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళ చేత, అంటే మన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు నెలకి 1-2 ఇలాంటి అవగాహన సదస్సులని పెట్టేసి దాని మీద కొంచెం ఎడ్యుకేషన్ చేస్తే గనక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ పనులు ఇలా చేయడం ద్వారా ప్రజలలో మార్పు రావాలి అని అందరూ చూసి అవి తగ్గడానికి అయితే ఆస్కారం అయితే ఉంది. నేను పిల్లలకి చెప్తా ఉన్నా, పిల్లలకి తల్లిదండ్రుల మాట వినండి. ఎంత అంటే గనక వాళ్ళు ఏది చెప్పినా కూడా నీ బ్రతుకు మంచిగా ఉండాలని కోరుకుంటారు, కానీ బాగుపడకుండా ఉండడం ఎవరు కోరుకోరు. ఏ తల్లి అయినా కూడా నా కొడుకు నా కూతురు ఐశ్వర్యవంతుల్లాగా ఉండాలనే కోరుకుంటారు, కానీ నా కొడుకు కూతురు దరిద్రమైనటువంటి స్థితిలో ఉండాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకోరు. ఇది ఒక్కటి గినక సరైన విధంగా అర్థమైతే గినక ఏ పిల్లలైనా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటరో డిగ్రీనో చదివే పిల్లలని తీసుకుందాము. ఇల్లు ఒకలాగా ఉంటుంది, వాళ్ళు చదివే ప్లేస్ ఇంకొకలాగా ఉంటుంది. చదివే ప్లేస్ ఏమో చాలా గొప్ప వాళ్ళు వచ్చేటటువంటి ప్లేస్ ఉంటుంది. ఇల్లు ఏమో పూట గడవడానికి కూడా ఉండదు. కానీ పూట గడవడానికి లేకున్నా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కనుక మంచి స్కూల్లో వేస్తారు, మంచి కాలేజీలో వేస్తారు, మంచి డిగ్రీ కాలేజీలో వేస్తారు. ఎందుకంటే మా గతి ఆ పిల్లలకి పట్టకూడదు అని చెప్పేసి. కానీ ఇక్కడ పిల్లలకి తెలియని విషయం ఏంట్రా అంటే గనక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్, మేమందరము ఈక్వలే. వీడు 1000 ఖర్చు పెడతా ఉన్నాడు, నేను ఎందుకు ఖర్చు పెట్టకూడదు అన్నటువంటి ఆలోచన వానికి వస్తుంది. ఆ ఆలోచన రాగానే వాడు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మా అమ్మ నాన్నలు దరిద్రమైన స్థితిలో ఉన్నారు, దీనికి మా అమ్మ నాన్ననే కారణము, మీరు ఈ దరిద్రమైన స్థితిలో ఉన్నారు కాబట్టి మా ఫ్రెండ్స్ దగ్గర మేము తల వెత్తుకోలేకపోతున్నాము అని డైరెక్ట్ గా పిల్లలు పేరెంట్స్ ను తిట్టేటోళ్ళను చాలా బోలెడు మంది నేను చూసినాను. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక తల్లిదండ్రులు ఆ స్థితిలో ఉన్నా కూడా నన్ను గొప్ప చదువులు చదివిస్తున్నారు, నేను నా ఒళ్ళును
నా బాడీని అన్నిటిని కంట్రోల్లో పెట్టుకొని నేను ఒక ఉన్నతమైన స్థితికి చేరుకొని నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని ఎప్పుడైతే చూడగలుగుతానో అప్పుడే నేను విజయం సాధించినట్టు అని ప్రతి ఒక్క పిల్లవాడు అనుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబము ఆనందంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకు ఎదురిచ్చిన ఎవడైనా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సఫర్ అవ్వాల్సిందే, అవుతూనే ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వచనాలు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళకి ప్రతి క్షణము అవసరము. ఆ అవసరాన్ని అనవసరము అనుకున్న స్టూడెంట్కి కంపల్సరీ బాధలు తప్పవు.